అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 31వ తారీఖు మార్చి నుంచి 6వ తారీఖు ఏప్రిల్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తప్పకుండా తెలుసుకుందాం. చాలామంది పుట్టినరోజు మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మనం నెలలను పట్టి చూస్తాం, కానీ అది చాలా తప్పు. ప్రతి ఒక్కళ్ళు కూడా తాము పుట్టిన మాసం ఏమిటో తెలుగు మాసాన్ని గుర్తించాలి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం అనే మాసాలు ఉంటాయి మన తెలుగు మాసాలు. ఆ మాసాల్లో ఏ నక్షత్రంలో పుట్టామో అదే మన పుట్టినరోజు అన్నమాట. అలా కానీ ఎవరైతే పుట్టినరోజు చేసుకుని గుడికి వెళ్ళి తమ పేరు మీద అర్చన చేసి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారో వాళ్ళకి 100 ఏళ్ళు దీర్ఘ ఆయుష్, సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం పుట్టిన నక్షత్రాన్ని ఏ నెలలో పుట్టామనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఆ రోజే జన్మదినం చేసుకోవాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరైనా మరణిస్తే తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు తిథులు ఉంటాయి, వాళ్ళ వారాల తిథులన్నీ ఉంటాయండి. ఆ తిథులు కూడా ఏ మాసంలో చనిపోయారో ఆ రోజు శుక్లపక్షమా బహుళపక్షమా ఏ పక్షంలో పోయారో ఆ తిథిని బట్టి వాళ్ళకు మనము పిండ ప్రదానం చేయాలన్నమాట. అందుకే నేను ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఈ యొక్క తిథులు వారాలన్నీ చెప్తా. అయితే ఈ 31 మార్చి అని మీకు ఎప్పుడైతే చెప్పానో ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, జ్యేష్ఠ నక్షత్రం నుంచి శతభిష నక్షత్రం వరకు, షష్ఠి తిథి నుంచి ద్వాదశి తిథి వరకు ఉంటుందన్నమాట. మరి ఇన్ని విషయాలు మనం తెలుసుకోవాలి కదండి. కాస్త ఓపిక ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ వారం గ్రహాల కానీ స్థితి చూస్తే శుక్రుడు మారాడండి. శుక్రుడు కుంభరాశిలో ఉండే ప్రయాణం చేసే శుక్రుడు ఇప్పుడు మీనరాశిలోకి రావటం, మీనరాశి శుక్రుడికి ఉచ్చస్థితి అండి. అంటే చాలా గొప్ప ప్లేస్ అన్నమాట. మరి అటువంటి సమయంలో ఎవరైనా పుడితే వాళ్ళకి విపరీతమైనటువంటి విలాసవంతమైన జీవితాన్ని, ఆలోచనల్ని కూడా శుక్రుడు ప్రసాదిస్తాడన్నమాట. మరి శుక్రుడు మీనరాశిలో వచ్చేసాడు. ఆయనతో పాటు సూర్యుడు, రాహు కూడా మీనరాశిలో ఉన్నారు. గురువు, బుధుడు ఇద్దరు కూడా మేషరాశిలో సంచరిస్తూ కన్యారాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో కుజుడు, శని సంచరిస్తున్నారు. చంద్రుడు ఈ యొక్క వృశ్చికం, ధనుసు, మకరం, కుంభరాశికి ప్రయాణిస్తూ వస్తున్నాడు అన్నమాట. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా మీ యొక్క బాధ్యతగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, మీ బంధువులకు, స్నేహితులకు తెలియచేయటం మీ కనీస ధర్మంగా పాటించండి. నేను thesimple.astrologer.com అని ఎందుకు పేరు పెట్టుకున్నానంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి అనేక కమర్షియల్ అయిపోయింది. జ్యోతిష్యం అంటే చాలా డబ్బు లాగేస్తారు, ఇంకేదో చేస్తారని అపోహలు చాలా ఉన్నాయండి. కానీ అవన్నీ ఏమీ లేవు. కేవలం సింపుల్ అస్ట్రాలజర్ అనేది ఎందుకు పెట్టానంటే సింపుల్గా ఉంటుంది మీ జాతకాలు, సింపుల్గా పరిహారాలు చెప్తాను, మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా సంతోషకరంగా. కేవలం నెగిటివిటీ ఏముండదండి, ప్రతిదానికి పరిష్కారం మాత్రమే ఉంటుంది. ఒక మంచి డాక్టర్ ఎట్లయితే రోగం గురించి మాట్లాడు రోగితో కేవలం మందులు మాత్రమే రాస్తాడనమాట, అలాగా నేను మీకు మంచిది మాత్రమే చెప్తాను. దయచేసి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలని చెప్తాను. ముఖ్యంగా మీరు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదంటున్నారో వాళ్ళ ముఖం కనిపించే ఒక ఫోటో రైట్ హ్యాండ్ మగవాళ్ళు, లెఫ్ట్ హ్యాండ్ ఆడవాళ్ళు ఉండేటట్టుగా పంపించండి. మీ జాతకాలు నేను మీకు చదివి చక్కగా వినిపిస్తాను. చిన్నగా గురుదక్షిణ ఉంటుందండి, అది పే చేస్తే సరిపోతుంది. ధనుస్సు రాశి వాళ్ళందరికీ కూడా 31 మార్చి నుంచి 6వ తారీఖు ఏప్రిల్ 2024 వరకు ఈ వారమంతా శుక్రుడి యొక్క స్థితి ఒక్కసారిగా 3వ స్థానం నుంచి 4వ స్థానానికి వెళ్ళిపోవడం వల్ల ఈ వ్యాపారస్తులకి పండగే పండగ. ముఖ్యంగా ఫుడ్కి సంబంధించిన వ్యాపారాలు, సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులు కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, ఫుడ్కు సంబంధించినటువంటి ఏమిటండి, డ్రై ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు ఉంటారు, వడియాలు చేసే వాళ్ళు ఉంటారు, రకరకాల ఫుడ్స్ అన్నమాట. మరి అవన్నీ కూడా ఈ వారంలో చాలా ఫ్లరిష్ అవుతాయండి. అంటే ఫుడ్ వ్యాపారం చాలా బాగా డెవలప్ అవుతుంది మొత్తం ఇండియాలో అని చెప్పి కూడా మనం చెప్పొచ్చు. మరి ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో ఖర్చులు, ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కాస్త ఇబ్బందులు కలిగే అవకాశాలు లేకపోలేదు. కడుపుకు సంబంధించినటువంటి జీర్ణకోశానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయని కూడా మేము తెలుసుకోవాలన్నమాట. ఇక ఈ వారం సంతోషంగా, ఆనందంగా గడుపుతారు, మానసికంగా దృఢంగా ఉంటారు, పాజిటివ్ ఎనర్జీ బాగుంటుంది, ధన ఆదాయం అనేక రూపాల్లో ఉంటుంది, బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటాయి, అలాగే మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు, విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనటానికి ఎంతో అనుకూలంగా ఉంది. సంతానం విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, కొన్ని తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుంటూ విదేశాల విషయాల్లో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు ఇబ్బందికరంగా మారే అవకాశాలు లేకపోలేదు.
అలాగే భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ముఖ్యంగా పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. అదృష్టంలో చూసుకుంటే మంచి అదృష్టవంతులు, తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా ధర్మ మార్గాన్ని పాటిస్తూ ఉంటారన్నమాట. ముఖ్యంగా ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, తమ యొక్క ప్రతిభకి తగిన గుర్తింపు లభించటం, సన్మానాలు, సత్కారాలు లేకపోలేదండి. అన్నీ బాగున్నాయండి. వ్యాపారం కూడా మీకు ముందే చెప్పాను, ఖర్చుల విషయంలో మాత్రం చాలా అదుపులో ఖర్చులు ఉంటాయని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. మరి ధనుసు రాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు చదవాల్సిన మంత్రం ఏమిటంటే, దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనేది చదవండి. సక్సెస్ అనేది మీదే. చూశారు కదా 12 రాసులకి ఏ విధంగా ఉందో ఈ వారం చెప్పాను. మరి మీరందరూ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసము ఎటువంటి ముహూర్తాలైనా సరే, ఎటువంటి ఇబ్బందులున్నా సరే, ఆఖరికి జ్యోతిషం నేర్చుకోవాలన్నా సరే నాకు పైన ఇచ్చినటువంటి నెంబర్లో కాంటాక్ట్ చేయండి. నా ఆశీర్వాదాలు మీ అందరికీ ఎప్పుడు ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు.